ఈరోజు డాక్టర్ ఏవిఎన్ వారు चलो ओके ओके ठीक है ఎవరైతే अरे इधर सीधा सी यार కాలినటువంటి వాళ్ళు భావాలు వాళ్ళ యొక్క హీలింగ్ చేయడం అంటే ఒక రకమైనటువంటి బాధలు ఆవేదనలో ఉన్నటువంటి వ్యక్తులకు రోగులకు వారు ముందుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళలో ఒక రకమైనటువంటి సంతోషాన్ని వాళ్ళలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని రిజినరేట్ చేయడం వాళ్ళలో ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుత్పాదన చేయడం ఆ సంతోషంలోనే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యాయామం ద్వారా సంతోషంతో గాయాన్ని మాయమల్పించేటటువంటి ఒక కొత్త విధానం. అది కూడా ఏంటంటే వారు ఒక ఆధ్యాత్మిక భావంతో అమ్మవారి యొక్క శ్రీపాదం పెట్టి శ్రీచక్రంలో దాన్ని ఒక లోగోగా చేసి ఆ లోగో ద్వారా ప్రజల్లో ఎక్కడైతే కాలినటువంటి వాళ్ళు ఉన్నారో సాధారణంగా కాలిపోతే లేకపోతే షుగర్ పేషెంట్ ఉంటే కాలు తీసేస్తామన్నారు. చాలామంది నేను కాలు తీయగలుగుతాను, కాలు తీస్తే నా జీవితం పోతున్నాను. కాబట్టి ఆ కాలు తీయకుండా ఆ పాదంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రిమిరోగాలు, అనేకమైనటువంటి ఒక వ్యాధులు వాటిని హీలింగ్ ద్వారా వాటిని పూర్తి చేయడం కోసం వాళ్ళు కొత్త అవేర్నెస్ ఏదైనా కార్యక్రమం చేస్తున్నారు. చాలా అభినందనీయమైంది. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకు ఖరీదైనటువంటి వైద్యం చేయించలేదు. వైద్యం ఇవాళ చాలా ఖరీదుగా అయిపోయింది. ఈ వైద్యము అఫోర్డబుల్గా ఉండాలి, వైద్యము కృత్రిమంగా ఉండదు. అయితే అధునాతనమైనటువంటి సాంకేతాన్ని ఉపయోగించి కొత్త టెక్నాలజీలో ఉపయోగించి ఈ యొక్క అనేకమైనటువంటి వ్యాధులకు నివారణ చేయాలంటే మనిషిలో ఒక సంతోషం ఉండాలి, మనిషిలో ఒక ఆనందం ఉండాలి. కాబట్టి ఆ సంతోషాన్ని ఆనందాన్ని నిర్మాణం చేస్తూ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక జాగరూకత పెంచడం చాలా అవసరమైన విషయం. మరి డాక్టర్ కేవీఎన్ గారు చాలా ఆలోచించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసి ఆ లోగో అయితే ఉందో ఈ లోగో తప్పకుండా పాపులర్ కావాలని ప్రతి హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ రకమైనటువంటి లోగో వచ్చి ఈ రకమైనటువంటి ప్రక్రియని కానీ మొదలెడితే మన ఇంటికి పోయినాక ఇంట్లో ఉన్న పిల్లలతో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా ఇదే విధంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఆనందమే ఆరోగ్యం, ఆనందమే సంతోషం, సంతోషం వల్లనే మనిషి సంతృప్తి. ఈ సంతృప్తి ఉంటే అన్ని రకాలుగా మనిషి నిర్మాణంగా వెళ్ళగలుగుతారు. కాబట్టి కేవీఎన్ గారు ఈ కొత్త అవేర్నెస్ ప్రోగ్రాంకు అందరూ కూడా దీన్ని తీసుకెళ్ళాలని, వైద్య వృత్తి వాళ్ళే కాకుండా అనేక మంది యువకులు తీసుకెళ్ళాలి. లేక మిగతా ఉన్నటువంటి అనేక మంది ఎన్జిఓలు కానీ వాళ్ళు కూడా ఈ లోగోను పాపులర్ చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభాన్ని
నాతోటి ఈ యొక్క లోగో ఇనాగ్రేట్ చేయడం, ఈరోజు ఈ హాస్పిటల్ సందర్శించడం, మరి కేవీఎన్ గారు ఒక యువకుడు ఒక మంచి భావంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు వారికి మరి వారి యొక్క తండ్రి అయినటువంటి లింగయ్య గారు వారి అమ్మగారు ఇచ్చినటువంటి పేరునే బహుశా అది ఆయనకు పూర్తయిపోయింది. అందువల్ల అలాంటి ఒక దంపతులకు డాక్టర్ కేవీఎన్ జన్మించడం చాలా సంతోషంగానే భావిస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.